కృష్ణుడు వాళ్ళ మేమనుకున్న దానికి కృష్ణుడు మావాడు అనుకోవడానికి చాలా తేడా ఉంది. మీరాబాయి కావచ్చు, సూరదాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ కృష్ణ భక్తిలో ఓలరాడి తమ జీవితం అంటూ వేరే ఏం లేకుండా కృష్ణుడే జీవితంగా కలిపిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వేరే జీవితం అంటూ ఏం లేదు. వారందరూ కృష్ణుని యందు తమ పరిపూర్ణ స్థితిని దర్శించుకొని వాళ్ళు పరిపూర్ణులయ్యాం అనుకోలే, ఆయనలో రిఫ్లెక్ట్ అయిపోయింది. వాళ్ళంటూ లేరిహ. చాలా రాధాకృష్ణమూర్తి గారు సెంటెన్స్ రాశారు. ఏమనంటే మాస్టర్ గారు ఆయనకి రాసిన ఒక లెటర్లో అది ఏమిటది అంటే, నేను చేస్తున్న కృష్ణ సాధన ఇది, నువ్వు కూడా చేతనైతే ఇలా ప్రయత్నించు అంటూ ఆయనకి లెటర్ రాశారట. ఏమిటది? ప్రతి సన్నివేశంలో ఏ సన్నివేశాలు లైఫ్లో వస్తున్నా, ఎలాంటి ఉపద్రవాలు మీద పడి వస్తున్నా, ఏమొస్తున్నా, ఇదే గనక కృష్ణుడికి వస్తే ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఈ సన్నివేశంలో ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని ధ్యానం చేసి అట్లా ప్రవర్తించటం, అదిట కృష్ణ సాధన.